ఫైర్ సర్వీసెస్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా పిలిచి జిల్లా అధికారులకి అప్రమత్తంగా చేయడంతో పాటు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ప్రభుత్వం యొక్క కోరిక. దానికి అనుగుణంగా వరదల మీద సమీక్షతో పాటు సీతారామ అనుకోకుండా ఈ నెలలో కురవాల్సిన వానలు మేలో కురిసినాయి, ఇప్పుడు తగ్గినాయి. కాబట్టి కొన్ని చోట్ల నారుమళ్ళు, కొన్ని వేసిన పొలాలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి నాగార్జున సాగర్లో ఒక యూటీ నిర్మాణంలో ఉండటం వలన పాలేరు నుంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదని చెప్పి ఇరిగేషన్ మంత్రి గారికి చెప్పేసి ఇప్పుడు గోదావరి మోటార్లు కూడా ఆన్ చేయడం జరిగింది. వీటిని ఎన్ఎస్పి కాలువలో 2-3 రోజుల్లోకి వెళ్తాయి అక్కడికి. అక్కడి నుంచి వైరా మండలం, అదేవిధంగా తల్లాడ, కల్లూరు, పెనుబెల్లి మండలాల్లో ఉన్నటువంటి సాగర్ ఆయకట్లో ఉన్నటువంటి నారుమళ్ళని రక్షించడంతో పాటు సాగర్ నీళ్ళు వచ్చే వరకు కూడా ఆల్టర్నేటివ్గా గోదావరి జలాలు ఇవ్వాలనేది నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయమే సీతారామ మోటార్లు ఆన్ చేశాం. నీళ్లు వస్తున్నాయి కాబట్టి భూగర్భ జలాలకు కూడా ఉపయోగపడుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు కూడా రేపు వచ్చే సీజన్ కల్లా పినపాక నియోజకవర్గం, కొత్తగూడెం, అదేవిధంగా అశ్వరావుపేట, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సుమారు 1.5 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేదానికి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా ముఖ్యమంత్రి గారు ల్యాండ్ ఎక్విజిషన్కి నిధులు సమీకరిస్తాం, మీరు పనులు మొదలుపెట్టి చేసుకోండి అని చెప్పారు. దాన్ని కూడా సీతారామ ఇంజనీర్లతోటి, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసి ఈ 5 నియోజకవర్గాల్లో, కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 25,000 నుంచి 40,000, 50,000 వరకు సేద్యంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నీ తవ్వుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పి ముఖ్యమంత్రి గారి మాటగా చెప్పడం జరిగింది. దానికి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. థ్యాంక్ యూ.